brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో కులగణన భేష్ అదే మోడల్ అనుసరించాలంటోన్న సిడబ్ల్యూసి కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరనున్న సీఎం రేవంత్. ఒక గొప్ప స్వప్నం సాకారమవుతోంది. అమరావతికి సహకరిస్తామన్న మోదీ, చంద్రబాబు దీక్ష దక్షతలకు ప్రశంసలు. 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం, రాజధాని ప్రారంభానికి మోదీ రావాలన్న చంద్రబాబు, 94 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్న సీఎం. అమరావతి రైతులు నలిగిపోయారు, అండగా ఉంటామంటూ పవన్ భరోసా, అమరావతిని ఆపలేకపోయారన్న లోకేష్. పునర్నిర్మాణ వేడుక వేళ రైతుల్లో ఆనందం, భూములిచ్చిన రైతుల్లో కొత్త ఆశలు, కష్టాలు తీరుతాయని నమ్ముతోన్న అన్నదాతలు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం, ఇవాళ 2వ రోజు కస్టడీకి కేసిరెడ్డి, వారం పాటు విచారణకు కోర్టు అనుమతి. దాడి పత్రికొచ్చారంటే మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. కేతిరెడ్డి తిరిగి వెళ్లరు, ఊళ్ళు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ వార్నింగ్. గ్రూప్ 1 నియామకాలపై స్టే కొనసాగింపు, విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణ జూన్ 11 వరకు వాయిదా. సింహాచలం ఘటనపై ప్రాథమిక విచారణ, రూల్స్ కు విరుద్ధంగా గోడ కట్టినట్టు నిర్ధారణ, నోటి మాటపై హడావుడిగా నిర్మాణం. అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదు, ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ అభివృద్ధి చెందాలి, మెట్రోను విస్తరించాలన్న కిషన్ రెడ్డి. రికార్డ్ స్థాయిలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్స్, ఎర్లీ బర్డ్ స్కీమ్ తో 900 కోట్లు వసూలు, గతేడాది కంటే 60 కోట్లు అదనంగా వసూళ్లు. ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం, ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీలతోటి దేశంలోనే తొలి టెక్ పార్క్, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి, నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఘటన, కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు. జమ్మలమడుగులో వాన బీభత్సం, విరిగిపడిన కరెంట్ స్తంభాలు, చెట్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. 2వ రోజు కొనసాగుతున్న మన్యం బంద్, గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ కోసం ఆందోళనలు, అరకు, పాడేరు సహా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రభావం. పహల్గావ్ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు, జీఐఏ సాయంతో విచారణ, ఉగ్రవాదుల కదలికలపై అంచనా. చీనాబ్ నదికి పోటెత్తిన వరద, కశ్మీర్లోని రియాసీ దగ్గర నీటి విడుదల, పాకిస్తాన్కి వరదల ప్రమాదం.